దీపావళి పండగ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ సంబంధించి ఎవరైతే పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నారో పరిధిలో వాళ్ళకి ఈ దీపావళి పండగ సంబంధించి దీపావళి చేసుకున్నప్పుడు కానీ లేకపోతే దీపావళి కోసం పండగ కోసం సామాన్లు తీసుకొచ్చి ఫైర్ క్రాకర్స్ తీసుకొచ్చి అమ్మిన వాళ్ళ గురించి, స్టాల్స్ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి, అదేవిధంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాటి మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, అదేవిధంగా చట్టపరమైన విషయాల మీద మీకు వివరణ తెలియడం కోసం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్హెచ్ఓ పెందుర్తి మీకు ముందుగా తెలియజేయాల్సింది ఈ దీపావళి పండుగ సంబంధించి ఇది మన జాగ్రత్తతో ముడిపడిన విషయం. ఇది ఎవరైనా సరే అజాగ్రత్తగా ఉంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దంటే మనం ఈ సంవత్సరంలో గత 2 సంవత్సరాలు చాలా విషయాలు మా స్టేట్లో జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు 30/9/2025లోని అయినవిల్లులో ఒక క్రాకర్స్ కోనసీమ మండలం అండి. దీంట్లో ఫైర్ క్రాకర్స్ చేస్తున్నప్పుడు ఇది కొన్ని కపుల్ ఆఫ్ డెత్స్కి అయింది. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 17, 2025లో కూడా ఈస్ట్ గోదావరిలోని నఫీజ్ ఫైర్ వర్క్స్, అంటే అది ఫైర్ వర్క్స్ చేస్తున్నారు కానీ అక్కడ ఇన్సిడెంట్ వల్ల అక్కడ కూడా క్యాజువాలిటీస్ జరిగినాయండి ఇవి. అదేవిధంగా ఏప్రిల్ 13, 2025లోని మన దగ్గరలో అనకాపల్లి జిల్లాలోని మీకు అందరికీ తెలుసు, ఆ వీడియోలు అవి చూడండి ఒకసారి. చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటుందండి. అక్కడ కైలాసపట్నంలో కోటవరట్లో జరిగింది. అక్కడ 11 మంది చనిపోయారండి. వాళ్ళందరూ కూడా అక్కడ ఫైర్ వర్క్స్లో చేసుకునే వాళ్ళు ఏం కాదని చెప్పి, వ్యాపారం ఏం కాదని చెప్పి ఇది చేస్తున్న జరిగింది. అంటే ప్రతి దీపావళి, ప్రతి ఏదైతే పండగ చేసుకోవాలన్న ఆనందం అనుకుంటామో వాటి తయారు చేసే బాణాసంచా మాత్రం దాని వెనక చాలా ప్రాణ నష్ట, సంబంధించిన ప్రాణాలతో చెలగాటమైన విషయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు కంపల్సరీ పాటించాల్సిందే. ఉదాహరణకు ఈ యొక్క దీపావళి సామాన్లకు మనం ఏదైతే ఫైర్ క్రాకర్ కొనుక్కుంటాం దానికోసం మా ఏరియాలో పెందుర్తి లిమిట్స్లోని ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ షాప్స్ కోసం అప్లై చేసుకున్నారు. మొదటగా లైసెన్స్ కోసం పెట్టుకున్న వాళ్ళు, దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి తెలియజేసిన విషయాలు: 1, నిబంధనలు లోబడి మాత్రమే ఫైర్ క్రాకర్స్ యొక్క షాప్స్ పెట్టుకోవాలి. వాళ్ళు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు కొన్ని నిబంధనలు చెప్తానో వాటిని లోబడి మాత్రమే పెట్టుకుంటేనే వాళ్ళకి లైసెన్సు, ఎన్ఓసి కూడా వచ్చే అవకాశం, పెట్టుకోవడానికి అవకాశం ఉంది. 1 నిబంధనలు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేయాలి. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే ప్రతిపాదించిన వాటిని మాత్రం యూజ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు అప్లికేషన్ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఎలక్ట్రికల్, ఫైరు, జీవీఎంసీ వీళ్ళతోని ఎన్ఓసి తీసుకొని ఆమోదించబడిన తర్వాత మీ ప్లేస్ అవి పట్టుకొని వస్తేనే మేము ఫీల్డ్ వెరిఫై చేసి ఆఫీసర్ మా గౌరవనీయుల సిపి సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ఏసీపీ సారు, డీసీపీ సారు విజిట్ చేసిన తర్వాత అన్ని నియమ నిబంధనలు ఉన్నప్పుడు